మనం సుదీర్ఘకాలంగా ఒక ఫార్ములాకి కట్టుబడిపోయాం. ఆ ఫార్ములానే ఇప్పుడు ప్రమాదకరంగా మారిన తర్వాత మోడీ రావడం వల్ల ఒక చేంజ్ వచ్చింది. ఏంటయ్యా అంటే భారతదేశంలో ఉన్న ముస్లిముల ఓట్ల కోసం వాళ్ళని అప్పీజ్‌మెంట్ పాలిటిక్స్ కోసం అని చెప్పి భారత్‌ని వ్యతిరేకిస్తా కాశ్మీర్‌ని విడిపోవాలని కోరుకునేటటువంటి టర్కీ, పాలస్తీనా లాంటి దేశాలను సమర్థిస్తూ వచ్చాం. చివరికవి ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు వ్యతిరేకంగా ఓట్లేస్తున్నా సరే, వాళ్ళ పట్ల మానవతా సాయం పేరుతో డబ్బులిస్తా వచ్చాం. అదే దేశాలు భారత్‌కి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తున్నా సరే అదే చేసుకొచ్చాం. మోడీ వచ్చాక అది అర్ధనగ్నంగా లేదంటే పైన చీర కప్పుకుని నటిస్తున్నటువంటి ఆ దేశాల దాష్టీకాన్ని బయటపెట్టి పారేశాడు. ఇజ్రాయెల్ ఏదైతే ఈ దేశాల యొక్క దాష్టీకాన్ని ఎదుర్కొంటూ నిలబడుతోందో దానికి దగ్గరయ్యాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్న సందర్భంలో వెళ్ళి కలవటం. ఇజ్రాయెల్ మనకిచ్చే ఆయుధాలే కాదు, మనం ఇజ్రాయెల్కి కూడా ఆయుధాలు ఇస్తాం. పినాకాలు ఇస్తాం, ఇంకోటి ఇస్తాం. $10 బిలియన్ ఆయుధాలు మనం అమ్మబోతున్నాం. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో పెంట పెంట చేస్తాడు చూస్తుండండి. కమ్యూనిస్టులు రచ్చ రచ్చ చేస్తారు చూడండి. భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే తీవ్రవాద ముస్లింలు మామూలు కాదు, మామూలు ముస్లిమ్స్ ఎవరు మాట్లాడరు. రాడికల్ ముస్లిం ఐడియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెచ్చిపోతారు. రేపు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కనుక స్టార్ట్ అయితే ఇజ్రాయెల్ వాడే ఆయుధాల్లో మనవి కూడా ఉంటే రచ్చ చేసేది వీళ్ళే. మరి భారతీయులు అది అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా చూడాలి.